బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర యుద్ధం ముగిసిన టెన్షన్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై అటాక్ జరిగింది. పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా రామపురానికి చెందిన వైసీపీ నాయకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పులివర్తి నాని గన్ మ్యాన్ కు కూడా గాయాలయ్యాయి. ఆయన 2 రౌండ్లు కాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. సుత్తి వైపున ఉంది. సుత్తికి కర్ర జారిపోయినప్పటికీ సుత్తి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణ రణరంగంగా మారింది. వైసీపీ టీడీపీ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులున్న అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వైసీపీ నాయకులు ప్లాన్డ్ గా వచ్చారని, అటాక్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గాయపడిన పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులు హింసకు పాల్పడుతున్నారని, తగిన మూల్యం చెల్లిస్తారని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు రామచంద్రాపురం జెడ్పీటీసీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో హత్యాయత్నం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. నాని తలపై సుత్తితో కొట్టేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించగా ఆయన పక్కకి తప్పుకోవడంతో భుజంపై దెబ్బ పడిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నానిపై జరిగింది ముమ్మాటికి హత్యాయత్నమేనని శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనలో నాని కార్లు 2 ధ్వంసమయ్యాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ దాడి కేసుపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ స్పందించారు. తాను ఆసుపత్రికి వెళ్లి నానిని పరామర్శించానని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ 100% సేఫ్ గా ఉన్నాయని, జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నాని గారితో మాట్లాడడం జరిగింది, చూసుకోవడం జరిగింది, ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ టు బి పేషెంట్, వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ ద యాక్షన్ అని చెప్పాము. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే వాళ్ళు ఇవ్వమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ 100% సేఫ్. స్ట్రాంగ్ రూమ్ శానిటీకి ఏమీ జరగలేదు. ఇది జరిగింది రోడ్డు మీద. ఇంకా మెటీరియల్ ఈజ్ కమింగ్, వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్. మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా, మీరు కూడా ఇక్కడ జరిగిపోవాలి. బికాజ్ ఇక్కడ 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము, అది తీసుకొచ్చి మేము పెట్టాలి. ఇట్ ఈస్ ఆన్ ద వే. సో ప్లీజ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. 100% candidate is safe. I have spoken to him. We have given assurance. We will go according to law, and whoever are involved, we will remand them. ఇప్పుడే లా చేసి వస్తున్నాం. నేను చెప్పిందంటే ఇట్స్ ఏ బ్రీఫింగ్. ఇదే విల్ డూ ఇట్ ప్లీజ్. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూక దాడిని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని విమర్శించారు. నానితో తాను మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. నాని వెంట కూడా ప్రశాంతమైన
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఆయన 2 కార్లు ధ్వంసమయ్యాయి. అలాగే టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలో మరికొంతమంది గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రథమ చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలిపారు. సో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘర్షణలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత 100% భద్రత ఉందని తిరుపతి అధికారులు మనకు తెలియజేస్తున్నారు.